హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్ ఇస్ వెల్. మై నేమ్ ఇస్ జోష్. చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియో చేసి. ఈ వీడియో ఒక ఫుడ్ వ్లాగ్ అనమాట. ఈ రెస్టారెంట్ మన జంగారెడ్డిగూడలో ఉన్న విందు వినోదం. ఇప్పుడు జమీందార్స్ గా అయితే పేరు మారింది. బస్ స్టాండ్ పక్కనే ఒక 150 మీటర్స్ అయితే ఉంటది. సూర్య కాలేజ్ రోడ్ లో ఉంటది అనమాట ఈ రెస్టారెంట్. దీని అడ్రస్ అండ్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో అయితే పెడతాను క్లియర్ గా. వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళొచ్చు. మేమైతే లంచ్ టైంలో కాదు, డిన్నర్ టైంలో వెళ్ళాము. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. డిన్నర్ టైం అనమాట. లోపలికైతే ఎంటర్ అయ్యాం కదా. ఇప్పుడు కనిపించేది మాక్టైల్ సెషన్ అండ్ జ్యూస్ బార్ అనమాట. ఇక్కడ జ్యూస్లు మాక్టైల్స్ అయితే ఉంటాయి, ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా లోపలికి ఎంటర్ అవుదాం. లోపల అంబియన్స్ అయితే చాలా క్లీన్ గా నీట్ గా అయితే ఉంది. చాలా బాగుంది అంబియన్స్. ఈ రెస్టారెంట్ లో 2 హైలైట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనకి జంగారెడ్డిగూడలో ఎక్కడా లేని ఈ మినీ థియేటర్. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ, ఫ్యామిలీ పార్టీస్ కానీ, ఒక హోల్ ఫ్యామిలీ అంతా దీన్ని బుక్ చేసుకుని నీట్ గా ప్రశాంతంగా వాళ్ళకి కావాల్సిన వీడియో కానీ, వాళ్ళకి నచ్చిన మూవీస్ కానీ, లేదా వాళ్ళ ఫ్యామిలీ వీడియోస్ ఉంటాయి కదా, వాటిని ప్లే చేసుకుంటూ వాళ్ళు ప్రశాంతంగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఇలా విలాసవంతంగా అయితే చూడొచ్చు అనమాట. ఈ థియేటర్ గంటకి 1500 రూపీస్ అనమాట. ఒక గంటకి 1500 రూపాయలు. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కి అయితే సూపర్ ప్లేస్ అనమాట ఇది. ఎందుకంటే ఆ కంఫర్ట్ కానీ, వాళ్ళు మాట్లాడుకోవడానికి ఆ కనెక్టివిటీ అనేది వాళ్ళకి చాలా బాగుంటది అనమాట. అండ్ వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఈ థియేటర్లోకి ఇంకెవరూ రారు కాబట్టి వాళ్ళు మాత్రమే చాలా పీస్ఫుల్ గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. కనిపిస్తుంది కదా, ఇలా థియేటర్ లో మనకు నచ్చింది ప్లే చేసుకుని అలా స్క్రీన్ చూస్తూ మనం ఫుడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ ఉంటది. ఫుల్ ఫ్యామిలీతో వెళ్తే పక్కా ట్రై చేయండి. అండ్ అలాగే ఈ రైట్ సైడ్ కనపడుతున్నాయి కదా, అవి వచ్చేసి మండీ అనమాట. మండీ ప్లేస్ సిట్టింగ్ అనమాట. అండ్ ఇక్కడ 2 డార్క్ రూమ్స్ ఉన్నాయి. ఎవరైతే అంటే ప్రైవసీ కావాలనుకుంటారో వాళ్ళకి ఈ డార్క్ రూమ్స్ అయితే బాగా సెట్ అవుతాయి. ఇంట్రోవర్ట్స్ కి అయితే బాగా సెట్ అవుతాయి ఈ డార్క్ రూమ్స్ అనేవి. వాళ్ళు మాత్రమే ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు. ఫ్రెండ్స్ తో లేదా గ్యాంగ్ తో వెళ్ళినప్పుడు, బర్త్డే పార్టీస్ ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళు మాత్రమే కూర్చుని చక్కగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈ రూమ్స్ లో. అండ్ నెక్స్ట్ మెయిన్ డైనింగ్ అనమాట. ఇదే మెయిన్. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా 2 హైలైట్ థింగ్స్ అని. ఆ రెండోది ఏంటంటే, ఈ జంగారెడ్డిగూడెంలో వన్ అండ్ ఓన్లీ ట్రైన్ రెస్టారెంట్. ఇలా ఒక్కొక్క టేబుల్ కి ఒక్కొక్క స్టేషన్ లా ఉంటది అనమాట. అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెస్టారెంట్ యొక్క ఫీల్ అండ్ వైబ్ మనకి చాలా నచ్చుతుంది. ఒకసారి కంప్లీట్ గా ఒక లుక్ వేయండి, ఎలా ఉందో చూడండి. అది ఒకటి కనిపిస్తుంది కదా, అదే ట్రైన్. అక్కడ కిచెన్ లో ఫుడ్ అనేది ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఆ ట్రైన్ లో పెడతారనమాట. అది ఇలా తీసుకొచ్చి మనం ఉన్న స్టేషన్ దగ్గర అయితే ఆగుతుంది. దాన్ని ఇక్కడ వెయిటర్స్ అనేవాళ్ళు సర్వ్ చేస్తారు. కనిపిస్తుందిగా, అలా వెళ్తుంది అనమాట. అలా ఎవ్రీ స్టేషన్ కి వాళ్ళు ఫుడ్ అయితే పెట్టి ఆపరేట్ చేస్తారు. అది అలా తీసుకెళ్తుంది. మాకైతే ఈ సూప్ని తీసుకొచ్చింది, చూడండి. దీన్ని టేస్ట్ చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఈ సూప్ పేరు చికెన్ హాట్ అండ్ సూప్. దీని పేరులో ఉన్నట్టే చాలా హాట్ గా అయితే ఉంది. హాట్ గా అంటే వేడిగా ఉంది, అంతేకాని కారంగా కాదు. టేస్ట్ అయితే గుడ్. మరీ అంత బాగాలేదని కాదు, అలా అని బెస్ట్ అని కాదు, జస్ట్ బాగుంది అంతే. అండ్ నెక్స్ట్ డ్రాగన్ చికెన్ తీసుకొచ్చారు. వీళ్ళ దగ్గర ఇది స్పెషల్ ఐటమ్ అంట. స్టార్టర్స్ లో ద బెస్ట్ అండ్ స్పెషల్ ఐటమ్ అంట వీళ్ళ దగ్గర ఇది డ్రాగన్ చికెన్. టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగానే. అండ్ స్టార్టర్ అయిపోయిన తర్వాత బటర్ చికెన్ విత్ గార్లిక్ నాన్ తీసుకున్నా. దిస్ కాంబో ఇస్ మై ఫేవరెట్ అనమాట. బటర్ చికెన్ విత్ గార్లిక్ నాన్ అది నాకు అది చాలా ఇష్టం. ఈ బటర్ చికెన్ గార్లిక్ నాన్ అనేది. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. తిని దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నాన్ అయితే చాలా బాగుంది, కానీ ఈ బటర్ చికెన్ జస్ట్ యావరేజ్ అంతే. యావరేజ్ గా అయితే ఉంది. ఆ ప్రైస్ కి ఆ టేస్ట్ కి అయితే వర్త్ కాదు. అండ్ నెక్స్ట్ బిర్యానీలోకి వచ్చేసాం. బిర్యానీలో వీళ్ళ దగ్గర స్పెషల్ అండ్ ఫ్యామిలీ ప్యాక్ అయినా మట్కా బిర్యానీ అంట. మట్కా చికెన్ బిర్యానీ ఇది. దీన్ని కూడా టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో చెప్తాను. టెండర్ అనమాట బిర్యానీ అయితే చాలా బాగుంది. క్యాప్సికమ్తో వచ్చింది. ఫ్యామిలీ ప్యాక్ దిస్ మట్కా బిర్యానీ ఇంకా చాలా బాగుంది. అండ్ దిస్ వన్ ఆల్సో
బిర్యానీ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత టేస్ట్ అయితే బాగుంది. మంచి ఫ్లేవర్ఫుల్ రైస్తో, మంచి టెండర్ చికెన్ పీసెస్తో వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా అంటే ఇక్కడ మేము తిన్న వాటిలో ఆ డ్రాగన్ చికెన్ ఒకటి, ఈ బిర్యానీ ఒకటి వర్త్ అనమాట. ఐస్ క్రీమ్తో అయితే ఫినిష్ చేసా. అయిపోయిన తర్వాత మనలో కూడా ఫీడ్బ్యాక్ అడిగారు. ఫీడ్బ్యాక్ అయితే రాసిచ్చాను వాళ్ళకి. చూసారు కదా, మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు చేయమంటే ఇంకా చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.